కీలకమైనటువంటి అంశాలనే చంద్రబాబు వెలుగులోకి తెస్తున్నారు, పెద్ద చర్చకే తెస్తున్నారు. అన్నీ మన మంచిగా అనుకుంటే తిరుమల లడ్డు విషయం అనేక అంశాల మీద చర్చకి ఫైనల్గా ఒక సొల్యూషన్కి రావాలి. అదే మనం కోరుకోవాల్సినటువంటి. ఎందుకంటే దేవుడి మీదన రాజకీయాలు అక్కర్లేదు. దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో పొరపాట్లు జరగకుండా, గ్రహపాట్లు ఉండకుండా, తప్పులు చేయకుండా చూసుకోవడం మాత్రమే మనం చేయాల్సినటువంటి బాధ్యత. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏదైతే ఒకటి కరుణాకర్ రెడ్డి కుమార్తెకి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసావా లేదా అన్నది, అది నిజమే కదా. వాళ్ళ అబ్బాయి హిందూ సంప్రదాయం, అమ్మాయి హస్బెండ్ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేసుకున్నారు అన్నట్టు. అదే సందర్భంలో ఒకటి రాంగ్, సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకు తిరుగుతుందని, అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఆవిడ అసలు ఏమాత్రం క్రైస్తవం కాదు. ఆయన కానీ ఆవిడ కానీ పూర్తిగా హిందూవాదులే కాదు, గోవుల్ని పెంచుకుని రోజు పూజ చేసుకుని బయటకు వచ్చేటటువంటి కుటుంబం. కాబట్టి అక్కడ రాంగ్ ఉంది. అదే సందర్భంలో ఏదైతే తిరుమలకి సంబంధించినటువంటి పరిణామాలకి సంబంధించి మిగతాది లడ్డూ మీద ఎంక్వైరీ కావచ్చు, ఇట్లాంటి వాటిటన్నిటి కూడా, అంటే ఒక పద్ధతి పాడు లేదు, బాధ్యత లేదు. ఏది ధర్మారెడ్డి 11వ రోజున కొండ మీదకి వెళ్ళాడు అన్నటువంటిది అయితే ఇంతవరకు తెలియదు. ఆయనకి ఆ సమాచారం ఉంది, చంద్రబాబు గారు ఆ విషయం బయటపెట్టినట్టున్నారు. ఓవరాల్గా అయితే తిరుమలకి సంబంధించినటువంటి వివాదాల్లో తనదైనటువంటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇది మొత్తం వ్యవస్థలో మంచి మార్పుల వైపుకి వెళ్తుందా లేకపోతే ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.